श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। ॐ हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, హంసగీత సత్సంగానికి స్వాగతం. పరమాత్మ తెలియచేస్తూ ఉన్నారు, సామాన్యుల కన్నా సాధకులు చాలా ఉత్తమం. ఎందుకనంటే సామాన్యులు గుర్తించలేరు తమ తమ గుణాలను, తమ తమ స్వభావాలను, తమ తమ మనోబుద్ధులను. కానీ సాధకులు గుర్తించగలరు, గుర్తించడం ద్వారా వర్తించగలరు. అటువంటి సాధకులకి ఇంకా ఉండాల్సింది ఏమిటి? భక్తి. అటువంటి భక్తిలో వీళ్ళను వీళ్ళు గమనించుకుంటూ ఉండడం ద్వారా రజస్తమో గుణాలను అతిక్రమిస్తారు, అంటే వాటిని దాటుతారు. అంతేకాదు సత్వగుణంలో ఉండడం ద్వారా దాన్ని గుర్తిస్తారు అన్నారు. నిన్న మనం భగవద్గీతలో విన్నాము, ఒక సాధు సత్పురుషుడు అరణ్యంలో శివాలయం పెట్టుకుని, శివుణ్ణి పెట్టుకుని, శివునికి నిత్యము అభిషేకం చేసి చేసి జన్మంతా శివార్చనలో గడిపి చివరకు అరే నేను చేసినటువంటి ఈ సాధన ఈ సమాజానికి శ్రేయస్సు కలగాలి అని తన తపశ్శక్తిని ధారపోసి ఎవరైతే 108 సార్లు ఈ క్రిందున్న బావిలోకి దిగి ఈ ఘటంతో 108 సార్లు అభిషేకం చేస్తారో వాళ్లకు సంకల్పం సిద్ధిస్తుంది, సిద్ధించుగాక అని వారి తపశ్శక్తితో ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి సిద్ధి పొందారండి. అయితే ఎవరో ఒకడు పాపం కేవలం లాజిక్ మాత్రమే పనిచేస్తుంది, అంటే బుద్ధి మాత్రమే పనిచేస్తుంది. అలాంటి వాడు మొదటి ఘటం దగ్గర ఆగిపోలేదు, రెండవది కాదు, మూడవది కాదు, 10వది కాదు, 107 సార్లు కష్టపడి మధ్య మధ్యలో శివుడు వస్తున్నాడా పరివారంతో, ఇంకా ఏమీ వినిపించటం లేదేంటి, ఇంకా ఎంత దూరంలో ఉన్నాడు అని పాపం ఎత్తుకి ఎక్కి చూస్తూ ఉన్నాడు. చూశాడు 107 ఘటాలు అభిషేకం చేసిన వాడు ఒక్క ఘటం చెయ్యలేడండి. ఎందుకంటే అక్కడ వాడి బుద్ధి పనిచేసింది.
బుద్ధికి వెనుక హృదయము ఉంది అని హృదయాన్ని కాస్త పరిశీలన చేసుకుంటే, అంటే అంతవరకు ఉన్నటువంటి వాడి సహనము, వాడి ఓర్పు ఒక్క ఘటన దగ్గర కోల్పోయాడండి, నశించిపోయిందండి. దాంతో ఏమయ్యిందండి? పోనీ వీడు చెయ్యకపోతే పోనీ విడిచిపెట్టవచ్చు కదండి. నాలాగా మరెవరూ శ్రమ పడకూడదు అని అనుకుంటూ వాడేదో పెద్ద ఉపకారం చేసిన వాడిలా ఘటం కూడా పగలగొట్టాడు. ఎందుకు పగలగొట్టాడు? నేను ఇంతవరకు శ్రమ పడ్డాను, మరొకడెవడూ నాలాగా శ్రమ పడకూడదు అనుకున్నాడే తప్ప, అరే నేను ఇంతవరకు పడినటువంటిది ఒక్కసారి చేసి చూద్దాము, కాకపోతే అప్పుడే ఎవరైనా వస్తే వాళ్ళకి చెబుదాము అని అనుకోగలగాలి. కానీ అనుకోలేకపోవడానికి కారణం ఏమిటి? రజోగుణం. ఇది మనకి సుస్పష్టంగా తెలుస్తుందండి. ఈ మాట అతనితో, అబ్బాయి నువ్వు రజోగుణంలో ఉండి ఇలా అంటున్నావు అంటే ఎవడు చెప్పొచ్చాడు అని మన మీద తిరగబడతాడే తప్ప ఒప్పుకోడండి. ఆయనే కాదు, చెప్పుకోవాలంటే మనం కూడా అంతేనండి, కాదంటారా? మనకు కూడా ఎవరైనా ఇది రజోగుణం అని అన్నారనుకోండి, ఎవరు చెప్పారు మీకు? ఏంటి హంసగీతలో పరమాత్మ చెప్పాడా? అది ఎవరినో మాతాజీ గారిని చెప్పుకోమనండి, మీరు మీరు చెప్పుకోండి, మా దగ్గర మాత్రం చెప్పొద్దు. ఎస్, మీరు ఎవరితోనే అని చూడండి, మీకు ఎదురయ్యేది ఇదేనండి. ఎందుకో తెలుసా? రజోగుణం రజోగుణంగా ఉన్నామని చెబితే ఒప్పుకోదండి. తమో గుణంలో ఉన్నామని చెబితే కూడా ఒప్పుకోదండి. సత్వగుణంలో ఉన్న ఆహా అలాగండి, పర్వాలేదులేండి, సత్వగుణంలో ఉంటే ఒప్పుకుంటాడు. ఎందుకని? సత్వగుణం కాబట్టి. పాపం ఎంత కష్టపడి ఇన్నిసార్లు బావిలో నుంచి నీరు తీసుకొచ్చి ఆ శివాభిషేకం చేసినటువంటి వాడు ఒక్కసారి ఓర్చుకుంటే సాక్షాత్తు శివలింగం నుంచి మాట్లాడినటువంటి వాడు ప్రత్యక్షమై అతని కోరిక నెరవేర్చేవాడే. అందుకనే మన గుణాలను మనం గమనించుకున్నప్పుడు, ఓ రజోగుణం ఎంత ప్రభావం చూపిస్తుంది, దీన్ని మనం అరికట్టుకోవాలి. ఎన్నిసార్లు చేశాం కదా, ఇంకొకసారి చేసి స్వామిని ప్రార్థిద్దాము అని అనుకునేట్టు చేస్తుందండి. ఎవరదండి? సత్వగుణం. అందుచేతే సాధకుడు అంటే సత్వగుణం ఉన్నటువంటి వివేకి, ఉదాహరణకి గొంతు కిచకిచమంటుందనుకోండి, కాస్త కాఫ్ వస్తుందనుకోండి, దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఓ జలుబు చేస్తుంది కాబోసు, దానితో జ్వరం కూడా వస్తుంది కాబోసు, అందుకని ఏం చెయ్యాలి? ముందు జాగ్రత్తగా కాస్త పాలల్లో మిరియాలు వేసుకుని తాగేసేయాలి. టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు అది సరే, టాబ్లెట్ లేకుండా కూడా మన ఇంట్లో ఉన్న చిట్కాలతో. ఇది ఎందుకు తెలియచేస్తున్నానంటే, ఉదాహరణకి గొంతులో కిచకిచ లేదా దగ్గు వచ్చినప్పుడు దానికి మిరియాలు పాలు తీసుకోవడం, అంతకు తగ్గకపోతే ఏదో సారిడనో లేకపోతే ఏదో టాబ్లెట్ వేసుకోవడం, ఇంకా బెటర్ ఏంటంటే స్టీమ్ పట్టడం. ఎనఫ్. ఏ రీతిగా ఒకటి ఏదో ఒక సిమ్టమ్ మనకి కనిపించినప్పుడు దాన్ని తొలగించుకోవడానికి మనం ఎలా ప్రయత్నాలు చేస్తూ ఉంటామో, అలానే మనలో తమోగుణం అనే సిమ్టమ్, రజోగుణం అనేటటువంటి సిమ్టమ్ కనిపించినప్పుడు మనం వెంటనే ఓహో ఇది మనస్సులో ఉండేటటువంటి గుణముల యొక్క వేగం. ఈ గుణముల వేగానికి నేనేం చెయ్యాలి? తమస్సులో ఉంటే రజస్సుతో దాన్ని తప్పించుకోవాలి. రజస్సులో ఉంటే దుమ్ము ధూళి ఉంటే ఏం చెయ్యాలండి? ఓపిగ్గా కాస్త డస్టర్, ఏది కర్రకు క్లాత్ కట్టుంటుంది చూడండి, దానితో దులిపామనుకోండి ఆ డస్ట్ అంతా పోతుందండి. ఏమండి, బయట అయితే డస్టర్తో క్లీన్ చేసేయచ్చునండి. ఇది మనస్సులో ఉన్న డస్ట్ అండి. దీన్ని ఎలా క్లీన్ చెయ్యాలండి? దీనికి డస్టర్ ఏదండి అని అంటే, అక్కడే భగవంతుడు చెబుతాడు, నా నామాన్ని జాగరూకతతో, ఏకనిష్టతో, విశ్వాసంతో, నమ్మకంతో ఎవరైతే చేస్తారో అదే ఆ డస్ట్ను అంతా తొలగిస్తుంది. చిత్తానికి ఉన్నటువంటి జిడ్డును మడ్డిని ఏది తొలగిస్తుందండి? అద్దానికి ఉన్నటువంటి జిడ్డును మడ్డిని ఒక సర్ఫ్ పెట్టి తుడిస్తే ఎలా పోతుందో, అలా మన మనస్సుకి ఉన్నటువంటి
లేదా చిత్తానికి ఉన్నటువంటి ఆ జిడ్డు మడ్డి పోవడానికి భగవన్నామమే సోపు, భగవన్నామమే జలం. ఈ ఉపాయాన్ని చెబుతూ ఉన్నారండి. విశేషించి మనకి రేపు రథ సప్తమి. ఇవన్నీ ఎందుకు ఏర్పరిచారు అని అంటే అండి, మనకి ప్రతిదానికి అహాన్ని లేపేది, ప్రతిదానికి అడ్డపడేది ఏమిటి అంటే మనస్సు. ఎందుకు ఇలా ప్రతిదానికి అడ్డపడుతుంది అంటే వేరే ఏమీ కాదండి, నాకు చాలా తెలుసు, నాకే అన్నీ తెలుసు అనేటటువంటి రజోగుణం. ఈ రజస్సు అనేటటువంటి ధూళిని పోగొట్టుకోవడానికి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రీతిగా ఎప్పటికప్పుడు ప్రక్షాళన ప్రక్షాళన ప్రక్షాళన. మనం అనుకుంటామండి, అయ్యో మొన్ననే కదండి అంతా క్లీన్ చేసుకున్నాము, 10 రోజులే కదండి అయ్యింది అని అనుకుంటే 10 రోజుల్లో ఎంత డస్ట్ ఉంటుందో. అరే బయటే ఇంత డస్ట్ ఉంటే తెలియకుండా సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ మనస్సు మీద చూసిందల్లా నాకు కావాలి, అబ్బా ఇది ఎంత బాగుంది, అది ఎంత బాగుంది. ఏం చేస్తున్నామండి, ఈ ఇంద్రియాలన్నీ బయట చూసిందంతా లోపలికి తీసుకెళ్లి వేసేస్తూ ఉన్నవి. ఏ లోపల? మనస్సు లోపల. ఇంద్రియాలన్నీ తీసుకెళ్లి మనస్సుకి ఇస్తుంటే మనస్సు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పోగు చేసుకోవడమే పోగు చేసుకోవడం. ఏ రకంగా కంపోస్ట్ లో మన ఇళ్లలో అన్ని తీసుకెళ్లి వాడు కంపోస్ట్ లో వేస్తాడు. ఓ పెద్ద గుంటగా ఉంటుందట, అది నిండిన తర్వాత తగలేస్తాడట. అలా వాడు నిండిన తర్వాత తగలేస్తాడండి. మనకి నిండిందో లేదో కూడా మనకి తెలియటం లేదండి. గమనించుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అంటుంటాను చూడండి, ఎప్పటికప్పుడు దాన్ని తగలేసేసామనుకోండి అది నిండే ప్రసక్తే ఉండదు. అంచేతి ఇక్కడ సప్త సప్త మహాసప్త సప్త ద్వీపా వసుంధర సప్త జన్మ కృతం పాపం మకరే హంతు సప్తమి అని ఈ రథ సప్తమి విషయం కూడా మనకి వ్యాస భగవానుడు అనేక పురాణాలలో మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఈ దేవతల్ని చాలా ప్రధానంగా మనకి అందిస్తారండి. దేనికండి? చిత్తశుద్ధి కోసమండి. ఎంతెంత చిత్తం శుద్ధమవుతుందో అంతంతగా ఆ చేసే ఆరాధనలో మనల్ని మనం నివేదించుకొని ఇక నివేదన చెయ్యగా మిగిలినటువంటి ప్రసాదం ఏమిటండి? ప్రసన్నత్వం. ఏమా ప్రసన్నత్వము? ఆత్మ ప్రసన్నత్వం. ఇక్కడ మనకి మనందరికీ తెలిసిందే, మనం చేస్తూనే ఉంటాం. ఆ జిల్లేడాకుని దాని మీద రేగు పండును పెట్టుకుని స్నానం చెయ్యాలి అంటారండి. ఎందుకు స్నానం చెయ్యాలి అని అంటే అర్క అనేటటువంటి పదము సూర్య భగవానుడికి చెందుతుంది, అర్క అనేటటువంటిది ఆ జిల్లేడు చెట్టుకి కూడా చెందుతుంది, పేరు దాంతే. అంచేత అర్క అర్క. అంతేకాదు ఈ రేగు పండునే భోగి పండు అని అంటామండి. సంక్రాంతికి పిల్లలందరికీ అలాగే దేవతలకి మనం భోగి పండు పోస్తూ ఉంటాం. అంటే ఈ భోగి పండు ఏం చేస్తుంది అంటే వైజ్ఞానికంగా ఆలోచన చేస్తే ఆ అర్కపత్రము ఈ భోగి పండు నుండి పడినటువంటి నీరు మన శరీరానికి శుద్ధి చేస్తాయి. అంతేకాదు రాబోయేటటువంటి ఉష్ణోగ్రతని తట్టుకునేటటువంటి శక్తిని ప్రసాదిస్తాయి. అందుచేత చెయ్యమన్నారు. అంత మాత్రమే చెప్పలేదండి. సప్త సప్త మహాసప్త. అతడు సూర్య భగవానుడి యొక్క అశ్వాలు ఎన్నండి? సప్త. మనకు కూడా ఉన్నాయి కదండి అశ్వాలు, అవి ఎన్నండి అంటే మనకు కూడా సప్త. అదేమిటండి మాకెప్పుడు గుర్రాలను చూసుకోలేదండి, మీరు కొత్తగా చెబుతున్నారు ఏమిటండి అంటే మనం చూసుకోలేదు కానీ అది వరకే ఉన్నాయండి. జ్ఞానేంద్రియములు 5 లేదా శబ్దస్పర్శ రూపరసగంధములు 5, అలానే మనస్సు బుద్ధి అనేటటువంటి ఇవి 7 గుర్రము. ఈ 7 గుర్రములు కలిగినటువంటి వాడు సప్త సప్త మహాసప్త. సప్తాశ్రములతో ఉన్నటువంటి వాడు, సప్త ద్వీపములతో ఉన్నటువంటి వసుంధర. మన ఈ భూమి సప్త ద్వీపములతో ఉన్నదండి. సప్త ద్వీపములతో ఆలోచన చేస్తే మన భారతదేశము జంబూ ద్వీపం అండి.
మిగిలినటువంటి 6 ద్వీపాలు ఇంకా బహుశా మన వాళ్ళు కనుగొనని దేశాలు, కనుగొనని ప్రాంతాలు కూడా ఉన్నవేమో. అంచేత 7 ద్వీపములతో కూడి ఉన్నటువంటి ఈ భూమిని, ఈ భూమిపై ఎవరండి? సప్తాశ్వములతో, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఇక్కడ బయట సూర్యుడికి నమస్కరించడం ద్వారా లోపల ఉన్నటువంటి సూర్యుడు ఉత్తేజితుడవుతాడు. అందుకనే నేను విశేషించి ఈ మాఘమాసంలో ఈ రోజు అంటే రేపు సప్తమి ఇవాళ ఉన్నప్పటికీ ధర్మసింధు నిర్ణయం ప్రకారము రేపు చెయ్యాలి అని మన పెద్దలందరూ మనకి నిర్ణయించారు కాబట్టి మనం రేపే చేస్తాం. అంచేత రథ సప్తమి అంటే మాఘ శుక్ల సప్తమి నాడు సూర్య భగవానుడు రథాన్ని అధిరోహించి తన యొక్క వేగాన్ని పెంచుతాడు అని. తద్వారా ఎప్పుడైతే ఈ ఋతువు నుంచి, ఏది మన ఈ శిశిర ఋతువు నుంచి, మాఘమాసం నుంచి వేగాన్ని పెంచుతాడు, ఈ భూమిలో ఉండేటటువంటి ఆ శీతలత్వాన్ని పోగొట్టి ఉష్ణత్వం ద్వారా మరలా తిరిగి వర్ష ఋతువుకి వర్షం కావాల్సింది ఇవ్వాలంటే వీటినన్నింటినీ ఎండబెట్టాలి. ఈ రీతిగా సూర్య భగవానుడు సప్త సప్త మహాసప్త అంటే ఇటు 7 అటు 7, ఇటు 7 తరాలు అటు 7 తరాలు, ఇటు 7 లోకాలు అటు 7 లోకాలు. అలాగే మన శరీరంలో ఉండేటటువంటివి 7 గుర్రాలు, ఆయన 7 గుర్రాలు. అంతేకాదు 7 గుర్రాలు 7 వారాలు. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని. ఇవాళ ఆదివారం అనేటటువంటిదండి వేరే మతస్థులకి అది హాలిడే జాలీడే అయ్యిందని ఎండలో అనుకుంటున్నారండి. కానీ మన శాస్త్రము, మన పెద్దలు చెప్పింది ఏమిటి అంటే ఇది ఎండ్ కాదు, అంటే మొదలు, ఆది. ఆది అనేటటువంటి ఆ శబ్దంలోనే మనకి తెలుస్తుంది ఆదివారము అని. అంచేత సప్త సప్త మహాసప్త సప్త ద్వీపా వసుంధర సప్త జన్మ కృతం పాపం. ఇలా సూర్య భగవాను స్మరిస్తూ ఆ అర్క పత్రము, ఆ భోగి పండు పెట్టుకొని స్నానం చేస్తే ఏమిటండి ఫలము అని అంటే 7 జన్మలలో చేసినటువంటి పాపము మకరే హంతు సప్తమి. ఈ సప్తమి తిథి ఏం చేస్తుందట? 7 జన్మల్లో చేసినటువంటి పాపాన్ని అది హరింప చేస్తుంది అనేదాన్ని మనం గుర్తు చేసుకుని స్నానం చెయ్యడం ద్వారా సూర్య భగవాను అర్చించడానికి, ఒకటి సూర్య భగవానుడి యొక్క ఆ ఉష్ణోగ్రతని తట్టుకోవడానికి, 2 ఇక 3 ఏమిటండి? సూర్యుడు అనేటటువంటిది బాహ్యంలో ఉన్నటువంటి వాడే నా ఆంతర్యంలో కూడా ఉన్నాడు. ఈ ఆంతర్యంలో ఉన్నటువంటి సూర్యుడే ఆత్మ సూర్యుడు, జ్ఞాన సూర్యుడు అనేది గుర్తించడం కోసం. అంచేత సంక్రమణ రాసుల్లో మకర రాశి, మకరే హంతు సప్తమి. ఈ సప్తమి తిథి 7, 7, 7 అనేటటువంటివి చాలా ఉన్నవి. వాటన్నింటినీ సూచిస్తూ ఇదిగో రథ సప్తమి. మనం తెల్లవారుజామున లేచిన వెంటనే చూస్తే మనకి నక్షత్రాలు రథంలాగా కనిపిస్తాయండి ఆకాశంలో. అంచేత రథాన్ని అధిరోహించబోయేటటువంటి ఆ సూర్య భగవానుడు ఇదిగో అటువంటి ఆ రథంతో 7 గుర్రాలతో ప్రయాణం చేస్తున్నాడు. హే భగవన్, నీ యొక్క ప్రకాశం వల్లనే నా జీవనం, నీ యొక్క ప్రకాశం వల్లనే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి ఓజస్సుని తేజస్సుని పొందుతూ ఉన్నది. అటువంటి నీకు కృతజ్ఞతగా ఇదిగో పాయసం, పాలు పొంగించి. అవును కదండి, మనకి మాట్లాడితే పాలు పొంగిస్తారేంటండి? గృహప్రవేశం అయితే పాలు పొంగించడము, ఇలాంటి రథ సప్తమి అలాగే మాఘపు శనివారము అని చేస్తారు. ఇవి ఎందుకు అని అంటే పాలు స్వచ్ఛతకు, పాలు శుద్ధతకు అది ప్రతీక కాబట్టి ఆ పాలు పొంగాలి. ఎలా పొంగాలి? పొంగినటువంటి పాలు అగ్నిలో పడాలి అని అంటే మనం అనుకున్నటువంటి మనకి నిజమైనటువంటి శ్రేయస్సులు అనేటటువంటి పాలు పొంగాలి. ప్రేయస్సులు కాదు సుమా,
శ్రేయస్సుని. శ్రేయస్సుకి ప్రేయస్సుకి తేడా ఉంది చెప్పుకున్నాం కదా. ప్రేయస్సు అంటే ప్రియాన్ని ఇస్తుంది, కానీ దానిలో శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇవ్వదు. కానీ శ్రేయస్సు అనేటటువంటిది కష్టంగా ఉంటుంది, కానీ శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆవారగా తిరిగేటటువంటి వాడు, అబ్బా ఎంత బాగుందో, నేను బజార్లో తిరుగుతాను, కావాల్సిందల్లా కొనుక్కుంటాను, కావాల్సిన ఇష్టం వచ్చిన సినిమా అలా చూస్తాను, నాకు ఎప్పుడు పడుకోవాలంటే అప్పుడు పడుకుంటాను, ఇది ప్రేయస్సు. తద్వారా వాడికి ఒకటి ఆరోగ్యం చెడిపోతుంది, రెండవది వాడికి ఒక సంస్కారం లేదు, మూడవది వాడి కాళ్ళ మీద వాడు నిలబడలేడు, వాడు ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు. అదే శ్రేయస్సు, వాడు ఒక సిస్టమ్గా ఇన్నింటికి లేవడం, ఇన్నింటి వరకు చదువుకోవడం, తర్వాత మరలా స్నానాదులు పానాదులు చేసి మరలా తిరిగి పాఠశాల, మరలా హోంవర్క్స్ ఇవన్నీ చేసుకుంటూ కష్టపడి ఒక 25 ఏళ్ళు తాను చదువుకున్నటువంటి వాడికి శ్రమే అయినప్పటికీ ఎంత గౌరవము, ఎంత జ్ఞానము, ఎంత సంపాదన, సమాజంలో అతడికి ఎంత విలువ, ఇది శ్రేయస్సు. ఇవి బాహ్యమైనటువంటిది. ఆంతరికంగా మనం చూసుకుంటే ఏది శ్రేయస్సు అని అంటే, ఆహా ఎవరుంటే ఈ ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నవి, దేనికోసము ఇంత మన ఋషులందరూ ప్రతి దానిలో ఈ విశేషము మాఘమాసంలో మనకి వసంత పంచమి నుండి ప్రారంభమవుతుందండి. అది మొదటి పండుగ, ఇదిగో ఇది రెండవ పండుగ. ఇక మూడవ పండుగ ఏమిటండి? భీష్మ ఏకాదశి. భీష్మాష్టమి నాడు భీష్మ పితామహుడు శరీరం విడిచిపెట్టినప్పటికీ అతడంటే మహాప్రియుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నా ఏకాదశి తిథిని నీ తిథిగా, నీ పేరుతో అది ప్రసిద్ధికెక్కుతుంది అని భీష్మ ఏకాదశిగా, ఇక అలా అలా చేయగా మహాశివరాత్రి రాబోతుంది. ఇది మాఘమాసంలో ఉంది విశేషాలు. ఇవన్నీ దేనికోసమంటే మరలా మనం మర్చిపోవద్దండి. ఏదోలండి, ఎప్పుడు ఎవరు ఋషులు ఇచ్చారు, ఎవరో మా పెద్దవాళ్ళు చేశారని మేం చెయ్యలేమండి. అరే ఏమీ చెయ్యలేను అని అనుకుంటే నువ్వేది సాధించలేవు. రోజు స్నానం చెయ్యాలండి అని మానేసి కూర్చో, చెమట కంపు కొడతావు, నీ దగ్గరికి ఎవరు రారు. రోజు తినాలండి అని అనడండి ఎవడు. రోజు స్నానం చెయ్యాలండి, లేదా రోజు పూజ చెయ్యాలండి, వీటిని అడుగుతాడండి. అరే రోజు తినాలండి అని ఎందుకు అడగట్లేదు? ఆకలేస్తే నీవు తట్టుకోలేవు. అలానే బాహ్యమైనటువంటి శరీరానికి స్నానం లేకపోతే చెమట కంపు ఎలా కొడుతుందో, ఆంతరికమైనటువంటి మనస్సుకు కూడా నీవు స్నానం చేయించకపోతే ఈ విశేష దినాల్లో 10 రోజులకి ఏమిటండి, ఒక్క రోజుకే మనకి నేల మీద దుమ్ము పడుతుందండి. ప్రతిరోజు ఊడవాల్సిందే, ప్రతిరోజు తడిగుడ్డ పెట్టాల్సిందే, ప్రతిరోజు స్నానం చెయ్యాల్సిందే కదా. అలానే మన మనస్సుకు కూడా ప్రతిరోజు ప్రక్షాళన చెయ్యాల్సిందే. అది ఒక పూజ ద్వారా, అది ఒక ధ్యానం ద్వారా, అది ఒక సత్సంగం ద్వారా. అందుచేత ఇవన్నీ చిత్తశుద్ధ్యర్థం. బాహ్యమైనటువంటి సూర్యారాధన, ఆంతరికమైనటువంటి అంతఃసూర్యుడు, ఆత్మసూర్యుడు అనేటటువంటి ఆరాధనగా అది పరిణతి చెందుతుంది. తద్వారా ఆటంకములు అనేటటువంటివి ఏవేవైతే ఉన్నవో వాటిని ఏం చేస్తుందండి, ఈ రథ సప్తమి హంతు, అది హరిస్తుంది. మకరే హంతు సప్తమి, సప్త జన్మ కృతం పాపం. ఎందుకంటే సప్త ఉంది కాబట్టి సప్త జన్మాల యొక్క పాపాన్ని పోగొట్టేస్తుంది. నిన్న మనం పక్షి ఉదాహరణ చెప్పుకున్నామే, ప్రతిదాని కృతజ్ఞత అనేసరికి ఎన్నో వేల జన్మల పాపాన్ని అనుభవించాల్సినటువంటి ఆ పక్షికి అన్ని ఒకే జన్మలో కరిగిపోయినవి. అలా మనం చేస్తున్నటువంటి ఈ ఆరాధనలో ఏమవుతుందండి, అహంకారం కాస్త నీరు కారిపోతుంది, మమకారం కాస్త మాడి మసైపోతుంది. అప్పుడు మిగిలింది ఏమిటండి, ఉన్నది అతడే నేను, సోహం. అందుచేత సాధకుడు మాత్రమే గుర్తించగలడు అని చెబుతూ ఉన్నారు. అంతేకాదండి, అజ్ఞాని ఏం చేస్తాడు అంటే, తాను చేసుకున్నటువంటి కర్మల ఫలితము అని ఎవరైనా చెబితే కూడా ఒప్పుకోడండి. ఇదిగో నాకు ఇలా కావడానికి కారణం ఫలానా వాళ్ళు, మా అన్నగారి వల్ల నాకు ఈ కష్టం వచ్చింది, లేదా మా అక్కగారి వల్ల నాకు ఈ దుఃఖం వచ్చింది అని అనుకుంటాడు. ఎవడు? అజ్ఞాని. సాధకుడు ఏమనుకుంటాడండి, లేదు ఎవ్వరూ నిమిత్తం కానే కాదు, నా కర్మకు, నా దుఃఖానికి, నా కష్టానికి నేనే కారణం.
అంచేత నేనే కారణం కాబట్టి దీనికి ఉపాయం ఏమిటి? జపాలు చెయ్యాలా, తపాలు చెయ్యాలా, దానాలు చెయ్యాలా, ధర్మాలు చెయ్యాలా, దక్షిణలు ఇవ్వాలా, ప్రదక్షిణలు చెయ్యాలా అని ఇన్నింటిగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు విజ్ఞాని. ఇక సాధకుడు ఏం చేస్తాడండి అని అంటే ఎంతసేపు కూడా ఈ విషయాలలో ఉండేటటువంటి దోషాన్ని దర్శిస్తూ ఉంటాడు. ఆ దర్శిస్తూ ఉన్న కారణంగా ఏం చేస్తాడు? మాటి మాటికి వెనక్కి వెళతాడు. ఏ వెనక్కి వెళ్తాడండి? రమణ మహర్షి చెబుతారండి, సుఖమే ఆత్మస్వరూపము, ఆత్మస్వరూపమే సుఖము. అంత సింపుల్ గా చెప్పి పడేశారండి. ఆత్మ అంటే ఏమిటి? సుఖం. ఆత్మ అంటే ఏమిటి? ఆనందం. సుఖపడము కాదండి, సుఖమే ఆత్మ, ఆనందమే ఆత్మ. అది మనకి అర్థం కావడం కోసమని ఒక ఉదాహరణ. వేసవికాలం ప్రారంభమవుతుంది. మనకి ఇంచుమించు 10-15 రోజుల నుంచే టెంపరేచర్ పెరిగింది. ఇంకా రేపు నుంచి ఇంకొంచెం పెరుగుతుందండి. ఇక క్రమక్రమంగా చూస్తే అసలు మనం తట్టుకోలేనంతగా ఉంటుందండి. అలానే పాపం ఒక అతడు ప్రయాణం చేసి వస్తూ ఉన్నాడు. చాలా ఎండగా ఉంది. మధ్యలో ఎక్కడా ఏమీ లేదండి. తీరా దూరంగా చూశాడు ఒక పెద్ద చెట్టు. చాలా బాగుంది. ఆ చెట్టు నీడకి వెళ్ళి కూర్చున్నాడండి. హాయిగా విశ్రమించాడండి. విశ్రమించిన తర్వాత మెలకు వచ్చింది. అప్పుడు మరలా ప్రయాణం అవుతాడండి. ప్రయాణం అయ్యేసరికి కూడా ఇంకా ఎండ ఉందండి. కాస్త దూరం వెళ్ళాడు. అమ్మో నేను తట్టుకోలేను అని మరలా వెనక్కి వచ్చేసాడండి ఆ చెట్టు నీడకి. ఏమిటిది అని అంటే బహిర్ముఖం కావడము అనేటటువంటిది ఎండలో తిరగడము. అమ్మో ఈ ఎండను నేను తట్టుకోలేకపోతున్నాను అని మరలా ఆ చెట్టు నీడకు వెళ్ళినట్లుగా ప్రతి ఒక్కడూ కూడా బాహ్యమైనటువంటి సుఖములు, బాహ్యమైనటువంటి కోరికలు అనేటటువంటి ఎండలోకి వెళతాడు. మరలా వెనక్కి వచ్చి వాలిపోతాడు. ఎక్కడ? చెట్టు నీడలో వాలిపోయినట్టుగా ఆత్మలో మునిగిపోతాడు, ఆత్మలో కలిసిపోతాడు. అప్పుడు మరలా హాయిగా ఉంది అనుకుంటాడు. ఎండలోంచి వచ్చిన వాడు ఏసీ ఆన్ చేసుకుని పడుకుంటే ఎంత బాగుంటుందో అలా జాగ్రత్త స్వప్న సుషుప్తులను కూడా విడిచి, అంటే సుషుప్తిలో తనను తాను పొందుతాడు. కాస్త సాధనలో, సత్సంగంలో జ్ఞానం తెలిసినటువంటి వాడికి సుషుప్తిని కూడా విడిచిపెట్టి ఉన్నటువంటి, వేరుగా ఉన్నటువంటి ఆ మహావృక్షం, అశ్వత్థ వృక్షం, ఆ అశ్వత్థ వృక్షము లేదా వటవృక్షము, ఏ వృక్షం చెప్పుకున్నా పర్వాలేదు, వటవృక్షము యొక్క నీడలో ఉన్నట్లుగా తానే వటవృక్షమై ఉంటాడు. తన నీడలో మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అనేటటువంటివి వచ్చి కాసేపు సేదదీరి మరలా ప్రయాణం చేస్తాయి, మరలా ముందుకు వెళతాయి. అందుచేత వటవృక్షము ఎవరో కాదు, ఏదో కాదు, మన స్వరూపమైనటువంటి ఆత్మయే. అంచేత ఆత్మయే ఆనందము. ఎలా చెట్టు నీడలో ఉన్నటువంటి వాడు మరలా వాడికి ఏదో పని గుర్తొచ్చింది. నీడగానే ఉంది, అక్కడే కూర్చోవచ్చు కదండి. ఆహాహా, తనకు చాలా పనులు ఉన్నవి, చెయ్యాల్సిన పనులకు చాలా చాలా ఆలోచనలు ఉంటాయి. అంచేత ఆలోచన రీతిగా కూర్చోలేక ఆయన బయలుదేరాడు. బయలుదేరి బయటికి వెళ్ళేసరికి ఎండ వస్తుందండి, తాపం వస్తుందండి, చెమటలు పడతాయండి. మరలా తిరిగి వెనక్కి వస్తాడండి. ఆ రోజు కాకపోయినా మరలా మర్నాడు బయటికి వెళ్ళినప్పుడు మరలా నీడ కావాలి. ఎలానో అలానే కోరికలు కలిగినటువంటి ఈ మనస్సులో ఉన్నటువంటి ఆ కోరికలు, కామనలు అనేటటువంటివి ఏం చేస్తాయండి? ఈయన్ని బయటకి నెట్టుతాయి. మరి బయటికి వెళ్ళినటువంటి వాడు మరలా ఏం చేస్తాడండి? తిరిగి చెట్టు నీడకు వచ్చినట్లుగా కాసేపు పూజ అనేటటువంటి విశ్రాంతి. ఎవరికండి? మనస్సు. స్వరూపానికి కాదు సుమ, మనస్సుకు కాసేపు పూజ, విశ్రాంతి. కాసేపు కళ్ళు మూసుకుని శనైరు పరమేతు బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనఃకృత్వ నకించిదపి చింతయేతు. హంసగీత, భగవద్గీత రెండు కలుస్తున్నాయండి. నెమ్మదిగా ఏమండి కళ్ళు మూసుకోమన్నారండి, కళ్ళు మూసుకుంటే నాకు కోతి కనిపిస్తుందండి అంటే మనస్సే ఒక పెద్ద కోతండి. అంచేత కనిపిస్తున్నటువంటి ఈ కోతిని నువ్వేం చెయ్యాలండి? కోతి కాదండి, ఆంజనేయ స్వామి అండి, అంతే.
మనసుకు అప్పుడు బుద్ధి వస్తుందండి. అవును నిజమే కదా! కోతి, మహాకోతి ఎవరండి? వానరం, మహావానరం ఎవరండి? ఆంజనేయ స్వామి. అంతే. అప్పుడు మనస్సుకు బుద్ధొస్తుందండి. ఆంజనేయ స్వామి దగ్గర 2 చేతులు కట్టుకొని కూర్చుంటదండి. ఇలా మనం మలచుకోవడం అన్నమాటండి. అంచేత కళ్ళు మూసుకుంటే కోతి కనిపిస్తుంది. అబ్బా! పెద్ద కోతి ఆంజనేయ స్వామి కనిపిస్తున్నాడు. ఆంజనేయ స్వామి నీవు ఎంత భక్తి కలిగినటువంటి వాడివి స్వామి. నీకున్నటువంటి ఆ భక్తి తత్పరత, ఆ సేవా తత్పరత నాకు ప్రసాదించు స్వామి అని కళ్ళు మూసుకొని కూర్చోవడం. శనై శనైః నెమ్మదిగా, నెమ్మదిగా ఉపరమేత్ అది బయటికి వెళ్ళిపోతున్నటువంటి దాన్ని నెమ్మదిగా తీసుకొని రావాలండి. నిన్న వారు చెప్పింది వింటుంటే, నేను అప్పుడప్పుడు ఫన్నీ బాయ్స్ చూస్తూ ఉంటానండి. అప్ అప్పుడప్పుడు. అది ఎంత బావుంటుందంటే పిల్లల్ని కూర్చోబెడుతుంటే ఎంత ఫాస్ట్ పరిగెట్టేస్తారు. ఇలా కూర్చోబెడితే అలా పరిగెడతారు. ఇలా కూర్చోబెడితే అలా పరిగెడతారండి. ఆ పప్పీస్ వాటితో పాటుగా ఇవి కూడా కలిసి ఈ పిల్లలు కూడా కలిసి బిహేవ్ చేస్తూ ఉంటారండి. అది గుర్తొచ్చిందండి. ఎవరది? మన మనస్సండి. ఇలా తీసుకెళ్ళి నెమ్మదిగా తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. బుద్ధ్యా ధృతి గృహీతయ. బుద్ధి చేత ధైర్యాన్ని చేపట్టి అని. అంటే మనస్సును తీసుకురావడానికి అంత ధైర్యం కావాలటండి. హ్మ్. ఒక వస్తువును తీసుకురావాలి ఇలా 2 అడుగులు వేసేస్తే తీసేసుకోవచ్చునండి. లేదా పిల్లాడు పారిపోతున్నాడనుకోండి పరిగెత్తుకునేటట్టు రెక్క పట్టుకొని తీసుకురావచ్చండి. కానీ మనస్సు అంతేదమ్మా. ఆ పిల్లాడిని కూర్చోబెట్టడం కూడా చాలా కష్టమేనండి. యశోదమ్మ, కృష్ణుడు కనిపించారు. వాడు పారిపోతుంటాడు, యశోదమ్మ పట్టుకుంటుంది. మళ్ళా పారిపోతుండు, మళ్ళా యశోదమ్మ. ఎవరండిది? మన మనస్సండి. పారిపోతూ ఉంటుంది. మరలా పట్టుకుంటుంది. మరలా పారిపోతుందండి. పట్టుకున్నాము ఇలా ఏదో చేయబోతుంది మరలా పారిపోతుంది. అందుచేతనే బుద్ధ్యా బుద్ధి చేత ధృతి చాలా ధైర్యమైనటువంటి బుద్ధి చేత నీవు దాన్ని పట్టుకోవాలి. శనై ఉపరమేత్ అని చెప్పి ఆత్మ సంస్థం సరే అండి పట్టుకున్నామండి ఏం చేయాలండి? యశోదమ్మ కట్టిపడేసింది కదండి అలా కట్టిపడేస్తే గొడవ వదిలిపోతుందండి. ఆత్మ సంస్థం ఆ మనస్సును తీసుకొచ్చి ఆత్మ అనేటటువంటి రాటకు కట్టేసేయి. ఆత్మయందు స్థితం చెయ్యి అన్నారండి. ఆత్మయందు స్థితం చేసి ఆ తర్వాత ఏం చేయాలంటే ఇంకేం చెయ్యొద్దు. నకించిదపి చింతయేత్. కొంచెం కూడా ఆలోచించవద్దు. ఆలోచించనీయవద్దు. అంచేత మరొక శ్లోకంలో దిశశ్చ అనవలోకయన్ అన్నారండి. నువ్వు ఏ దిక్కు చూడొద్దు. హ్మ్. ఆ ఉదాహరణ కూడా చాలా చక్కగా చెప్పారు. చదువుకునే పిల్లవాడిని చదువుకోరా అంటే దిక్కులే చూస్తాడండి. అది ఎంత సూటబుల్ ఎగ్జాంపుల్ అంటే మన మనస్సుకి అరే అటు చూడొద్దురా అంటే అటు చూడడం మానడండి. ఇటు చూస్తాడండి. ఇటు చూడొద్దురా అంటే అటు చూస్తాడండి. ఇదంతా మన మనస్సు. అంత కొంటె అంత పెంకి అయినటువంటి ఆ మనస్సుని దారిలో పెట్టడం ఒక తల్లికి బాగా తెలుసండి. అలానే మనస్సును దారిలో పెట్టడం బహుశా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకే బాగా తెలుస్తుందేమోనండి. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ ఉంది గదండీ మీ అందరికి. పిల్లల్ని మొండి పిల్లల్ని గూడా దారిలో పెట్టడం, మౌల్డ్ చేసుకోవడం, మలచుకోవడం అనేది. అంచేత మనస్సును కూడా అలా మలచుకుంటాడు ఎవరు? సాధకుడు. అటువంటి సాధనకు ఎంతసేపు ఏది? భగవంతుడి మీద ఒక నమ్మకం, ఒక దృఢమైనటువంటి నిష్ఠ. ఆ నిష్ఠతో ఇతడు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. అందుచేత మనస్సులో కలిగినటువంటి కోరికలు కావచ్చు, లేకపోతే రజస్తమో గుణాలు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా వాటిని అన్నింటినీ ఇతడు నిగ్రహించుకుంటాడు అని చెప్పారండి. అంతేకాదు మనకిక్కడ స్వామి ఈ శ్లోకంలో తెలియచేస్తూ ఉన్నారు. అప్రమత్తో అనుయుంజీత మనోమయ్యర్పయన్ శనై అనిర్విణ్ణో యథాకాలం జితాశ్వాసో జితాసన. ఇక్కడ కూడా శనై అనే చెప్తున్నారండి. ఎందుకంటే అక్కడ చెప్పిన వాడు ఇక్కడ చెప్పిన వాడు ఒకడే కదండి. అప్రమత్త చాలా జాగరూకతతో ఉండాలి అంటున్నారండి. అంతేకాదు మనస్సుని యుంజీత కలపాలట. ఎవరితో అండి? ఆత్మతో కలపాలి. మై అర్పయన్ నాయందే అర్పించాలి. తీసుకెళ్ళి ఇలా పడేద్దామంటే నీ తరం కాదు. నెమ్మదిగా. ఎలా నెమ్మదిగా? స్వామి యొక్క దివ్య గుణములను వర్ణిస్తూ ఎందుకంటే దీనికి వినడం చాలా ఇష్టం.
కనడం కూడా చాలా ఇష్టం. చెప్పాలంటే తినడం కూడా చాలా ఇష్టమండి. అంచేత వినడం, కనడం, తినడం అలవాట్లో ఉన్నటువంటి దీనికి ఏం చెయ్యాలి? స్వామి యొక్క దివ్య లీలలు వినిపించాలి. అంతేకాదు స్వామి యొక్క ఆ సుందర ఆకృతిని, ఆ శబ్దములతో ఆ రమణీయ రూపాన్ని దర్శింపచేయాలి. మరి తినడం ఏమిటండి అని అంటే, ఆ పాద పద్మములను అభిషేకించినటువంటి తీర్థాన్ని సేవింప చెయ్యాలి. అంతేకాదు స్వామికి నివేదింప చేసినటువంటి ఆ ప్రసాదాన్ని తినిపించాలి. ఇలా చెయ్యడం ద్వారా ఏమవుతుందండి? అనిర్విణ్ణః, విసుగు లేకుండగా. అబ్బా! ఎన్నిసార్లు చెయ్యాలండి? నేను చెప్పుకున్నామే 107 సార్లు చేసిన వాడికి విసుగొచ్చేసింది పాపం. ఒక్కసారి చేస్తే సఫలీకృతుడయ్యేవాడు. మనం కూడా కొన్ని కొన్ని చేస్తూ, చేస్తూ, చేస్తూ ఇక చివరికి విసుగు చెందుతామండి. విసుగుకోక, విసుగు రానీయక అక్కడే కావాలి సహనం, ఓపిక. ఇంకా, ఇంకా, ఇంకా ఎదురు చూద్దాము. ఏమయ్యింది? ఇంకా శరీరంలో ప్రాణం ఉంది కాబట్టి ఎదురు చూద్దాము. మనం చేసే సాధన, ప్రయత్నం గట్టిగా చేద్దాము అని అనుకున్నప్పుడు అనిర్విణ్ణుడయి విసుగు అనేటటువంటిది లేకుండగా జితశ్వాస, ప్రాణవాయువుని కూడా అధీనపరుచుకోవాలి. దానికే ప్రాణాయామము అంటారు. ప్రాణాయామం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనస్సు కూడా నిగ్రహింపబడుతుంది. ఈ ప్రాణవాయువు యొక్క కారణంగానే మనస్సు అంతగా చంచలంగా ఉంటుంది. అందుచేత ప్రాణాయామం చేస్తూ చేస్తూ నెమ్మదిగా శ్వాస మీద దృష్టి పెట్టి శ్వాసను నిరోధించడం అభ్యసిస్తే ఏమవుతుంది? మనస్సు కూడా నిగ్రహింపబడుతుంది. అంచేత జితాశ్వాస, జిత ఆసన. అంతేకాదండి, కూర్చోవడం కూడా. కూర్చున్నప్పుడు కూడా కళ్ళు తెరిస్తే మాత్రం ఏముందండి అని అంటుంటారండి చాలా మంది. నిన్న కూడా వారు చెప్పారు. ఒకటి కూర్చోబెట్టడం, కూర్చున్న తర్వాత అలా నిద్రలోకి వెళ్ళిపోతే అది రెండవ ప్రమాదం అండి. నిద్రలోకి వెళ్ళకూడదు. కూర్చున్నటువంటి మనం కళ్ళు తెరిచి చూసామంటే ఏవో చాలా కనిపిస్తాయండి. కళ్ళు తెరిచి ఉంచడం ఏమవుతుందో తెలుసండి? చూసిన దాని మీదకి దాంతో పాటు వెంటనే మనస్సు పారిపోతుందండి చిన్నపిల్లాడిలా. అంచేత పారిపోయే ఈ మనస్సుకి బాహ్యేంద్రియాలను నిగ్రహించాలి కాబట్టి జిత ఆసన, ఒక ఆసనం మీద తను స్థితుడై ఉండాలి. అలాగే జితాశ్వాస, శ్వాసను కూడా తన స్వాధీనపరచుకోవాలి. ఒకే ఆసనంలో కూర్చోవడం అనేటటువంటిది ప్రథమం. ఒక ఆసనంలో కూర్చున్న తర్వాతనే ప్రాణాయామం చేయగలం. మనం పరిగెత్తుతూ ప్రాణాయామం చేయలేమండి, నడుస్తూ ప్రాణాయామం చేయలేమండి. అంచేత ఒక ఆసనంలో కూర్చోవాలి. ఒక ఆసనంలో కూర్చున్నటువంటి తాను ప్రాణాయామం చేయాలి. విసుగు లేకుండగా పారిపోతూ ఉన్నటువంటి ఆ మనస్సుని శనై శనై నెమ్మదిగా నెమ్మదిగా మై అర్పయన్ అని చెప్పాడండి స్వామి. అక్కడ గీతలో ఆత్మ సంస్థం మనఃకృత్వ, ఆ మనస్సును తీసుకుని వెళ్ళి ఆత్మలో పడే. ఉప్పు గల్లును తీసి నీళ్లలో పడేసినట్టుగా ఆ మనస్సును తీసుకుని వెళ్ళి స్వామిలో పడే. నకించిదపి చింతయితికి వేరే ఏ ఆలోచన వద్దు. ఆ బాటసారిలాగా 105 సార్లు చేశాను, ఇంకా శివుడు రాలేదు, ఇంకా శివుడు రాలేదు, ఇంకెందుకులే అని కుండ పగలగొట్టేయడం. ఆహాహా! మన శరీరం అనే కుండ పగలగొట్టుకోకూడదండి. ఎవరి కుండ కూడా పగలగొట్టకూడదండి. కాస్త ఓపిక వహించడం, భగవంతుని యందు మనస్సును సమర్పించి అత్యంత జాగరూకతతో, అప్రమత్తతతో భగవంతుని స్మరిస్తూ భగవంతునికే సర్వకర్మలు, సర్వకర్మ ఫలాలు సమర్పిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే జిత ఆసనము సిద్ధిస్తుంది, జిత శ్వాస కూడా సిద్ధిస్తుంది. తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహానికి మనము పాత్రులవుతాం. అంచేత ఇక్కడ మనకి విసుగు రాకుండా మనం చూసుకోవాలి, సహనంగా సాధనం చేయాలి. అంచేత అందుకనే శనై నెమ్మదిగా మనం వేగంగా వెళ్ళిపోవాలి అని అనుకోకుండా సహనంతో చేసినాడు తప్పనిసరిగా మనం అనుకున్నటువంటి ఆత్మానందాన్ని, ఆత్మానుభూతిని మనం పొందగలం. మిగిలిన విషయం మనం రేపు చెప్పుకుందాం. ఓం హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్. ఓం శాంతి
शांति शांति। हरिः ओम तत्सतु। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय राधे।